సన్ స్క్రీన్స్ అనేవి మన స్కిన్ కేర్ రొటీన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. అంటే సన్ స్క్రీన్ లేకుండా మనం ఎవరము బయటికి వెళ్ళకూడదు. అందులో ఇంట్లో కూడా మనం ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్యకాలంలో సన్ స్క్రీన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది, ఇలాంటి చాలామంది అపోహలకి లోనవుతున్నారు. సో సన్ స్క్రీన్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల క్యాన్సర్ వస్తున్నది అనేది నిజమే. అందుకే మనం కరెక్ట్గా చూసుకొని ఏ సన్ స్క్రీన్ వాడాలి అనేది డెర్మటాలజిస్ట్ని అడిగి మరి స్కిన్ టైప్ కరెక్ట్గా చూసుకొని మనం ఎప్పుడైనా చూస్ చేసుకోవాలి. అయితే సన్ స్క్రీన్స్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ లైక్ అవోబెంజీన్, ఆక్సిబెంజీన్, ఇంకా పారాబెన్స్ ఇలాంటివి లేకుండా ఉంటే మనం చాలా సేఫ్. అంటే ఫ్యూచర్లో కూడా క్యాన్సర్ పొటెన్షియల్ లేకుండా ఉంటుంది. అయితే సేఫెస్ట్ సన్ స్క్రీన్స్ ఏంటంటే ఫిజికల్ సన్ స్క్రీన్స్ లైక్ జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ ఇలా ఉన్న సన్ స్క్రీన్స్ చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. సన్ స్క్రీన్ వాడడం మనందరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సన్ స్క్రీన్ వాడకపోతే తొందరగా ఏజింగ్ రావడం, ఫోటో ఏజింగ్ అంటాం, అది రావడం, తొందరగా నల్లగా అయిపోవడము, స్కిన్లో ఏమన్నా డిస్క్రిపెన్సీస్ ఉంటే అవి డార్క్ మార్క్స్ పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలంటే యూవీబీ రెండు కూడా కవర్ చేసే గుడ్ సన్ స్క్రీన్ మనం అందరం యూజ్ చేయాలి. అయితే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాం సన్ స్క్రీన్లో. అంటే సన్ స్క్రీన్ ఎంత ఎఫెక్టివ్గా ఉంది అనేది SPF అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఇండియన్ కాంటెక్స్ట్లో మనం అట్లీస్ట్ 30 SPF ఉన్న సన్ స్క్రీన్స్ వాడాలి. ఇప్పుడు బయట కమర్షియల్గా ఉండే సన్ స్క్రీన్స్ అబౌవ్ 70, అబౌవ్ 100 అని చెప్తారు. కానీ OTC ఓవర్ ద కౌంటర్ దొరికే సన్ స్క్రీన్స్లో నిజంగా SPF మెయింటైన్ చేస్తాడా లేకపోతే ఈ క్యాన్సర్ పొటెన్షియల్ ఉండే కెమికల్స్ వాడతాడా అనేది తెలియదు. ఇంకోటి ఎవరు ఏ సన్ స్క్రీన్ వాడాలనేది మనకి కరెక్ట్గా డర్మటాలజిస్టే మనకి ఇవ్వగలడు. అందుకే మీరు సన్ స్క్రీన్ కొనే ముందు ఒకసారి డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది, అంటే మీది ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా చూసి మీ స్కిన్లో ఏమైనా పింపుల్స్ ఉన్నాయా అలా చూసుకొని నాన్ కొమెడోజెనిక్ సన్ స్క్రీన్స్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. కానీ అందరం సన్ స్క్రీన్ వాడడం చాలా ఇంపార్టెంట్.